తానెప్పుడు తప్పు చేయనని, ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశమూ ఇవ్వనని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని. దేనికైనా సిద్ధమంటూ మంత్రి కొల్లు రవీంద్రకి సవాల్ విసిరారు. జీవితంలో పుట్టిన తర్వాత ఈ రోజు దాకా కూడా పాపపు సొమ్ము ఇంట్లోకి నా గడప లోపలికి తీసుకెళ్ళలేదనేది అదొకటే కాదు స్వార్థం కోసం, అవసరం కోసము ఎటువంటి తప్పుడు పని ఏ అధికారితో కూడా చేయించలేదనేది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. నమ్మకంగా ఉన్నామని చెప్తూ ఏం పెట్టుకున్నా, ఏ కేసు నువ్వు తప్పుడు కేసు పెట్టినా, ఏం చేసినా ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నాడు పేర్ని నాని అని చెప్తూ మరొకసారి మచిలీపట్నంలో అభివృద్ధి పనులు తన హయాంలో జరగడంతో మంత్రి కళ్లలో ఆనందం లేదు అన్నారు పేర్ని నాని. అందుకే తన అరెస్టుతో కొల్లు రవీంద్ర ఆనందం పొందాలనుకుంటున్నారు అన్నారు మాజీ మంత్రి. ప్రజలకి అంటే పోర్టు మనం తెచ్చిన పోర్టు నేను తెచ్చానని చెప్పుకున్నా అది నిజాయితీ కాదు కాబట్టి కళ్ళలో ఆనందం లేదు. మనం తెచ్చిన ఫిషింగ్ హార్బర్ నేను తెచ్చానని చెప్పుకున్నాడు కాబట్టి సిగ్గు లేకుండా దానికి కళ్ళలో ఆనందం ఉండదు. మోసవరంలో మన ట్యాంక్ ఓపెన్ చేస్తా, అది మనం కట్టించిన ట్యాంక్, మనం శాంక్షన్ చేసి, మన టెండర్ వేసి మనం పూర్తి చేయించినటువంటి ట్యాంక్ కాబట్టి అది ఓపెన్ చేస్తా కూడా కళ్ళలో ఆనందం ఉండదు. ఎందుకని ఏ పని తను చేసింది కాదు కాబట్టి. నన్ను అరెస్ట్ చేసి జైలు వేస్తే మాత్రమే ఈ కళ్ళలో ఆనందం వస్తుందని చెప్పి నాకు